ప్రైజ్ ది లార్డ్. నేటి వాక్యము కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడిమతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. దేవుడు సృష్టిని ఏర్పరిచిన తర్వాత సమస్త మానవులను ప్రేమించే దేవుడిగా ఉన్నాడు. మానవులు అభివృద్ధి చెంది ఫలించి భూమిని నిండించి తనను మహిమపరచాలని దేవుడు ఎంతగానో కోరుకున్నాడు. దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడు, కానీ వారు వివిధ తంత్రములు కల్పించుకొని దేవుని మహిమకు దూరముగా వెళ్ళిపోయారు. ఏ ఒక్కరూ నశించుట ఆయనకి ఇష్టం లేదు. అయితే మరి దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు, ఎవరిని దీవిస్తాడు? నిజమైనటువంటి ఆశీర్వాదము దేవుని ద్వారా ఎవరు పొందుకోగలరు అంటే, ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, దేవుని నీతిని నెరవేర్చే క్రియలు లోకములో కనుపరుస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. కేడెముతో కప్పినట్లుగా, అనగా ఒక డాలుతో కప్పినట్లుగా దయతో వారిని కాపాడే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన చేసేటువంటి ఈ కార్యాలను బట్టి, ఆయన ఇస్తున్నటువంటి ఆశీర్వాదాన్ని బట్టి, ఆయన ఇస్తున్న భద్రతను, క్షేమాన్ని బట్టి మరి నిజముగా ఆయనను ప్రేమించే వారందరూ కూడా ఆయనను గూర్చి ఉల్లసిస్తారు, సంతోషిస్తారు, ఉత్సాహముతో ఆయనను కీర్తిస్తారు. అట్టి ధన్యత, అట్టి జ్ఞానము, కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.